హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఇక్కడ అక్క వాళ్ళు బోరంచి టెంపుల్లో అమ్మవారికి బోనం చేస్తున్నారు. సో మేమైతే ఇక్కడికి వచ్చాము. మరి ఇది అంతా చూసేద్దామా? మనం వచ్చింది నల్లపోచమ్మ టెంపుల్ కండి. ఇది బోరంచ అనే గ్రామంలో దగ్గరగా ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ 49 రోజులు జాతర జరుపుతారండి. ఈ రోజే అక్క వాళ్ళు ఇక్కడ జాతర చేశారు, అంటే అమ్మవారికి పూజ చేశారు. రేపటి నుంచి జాతర మొదలవుతుందంట, ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు. అయితే ఇక్కడ 7 వారాల పాటు ఇది కూడా ఒక వైశాఖ మాసం నుంచి జ్యేష్ఠ మాసం వరకు ఉంటుందంట. ఏప్రిల్ టు జూన్లో జరుగుతుంది అనుకుంటా. ఏప్రిల్ టు జూన్. ఇక్కడ జాతర టైంలో ఎక్కడి నుంచో వస్తుంటారండి. దగ్గర దగ్గర ఇప్పుడు మన జహీరాబాద్, వికారాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, శంకరపల్లి, అసలు ఒక్క గ్రామం అంటూ కాదు, చాలా సైడ్ నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి జాతర అంటే బోనం చేస్తుంటారు. ఫస్ట్ ఇలా బోనాలు తీస్తారండి అమ్మవారికి. బోనాలు తీసి ఇక్కడ నూనె పొలలు అంటాం కదా, అమ్మవారికి నైవేద్యంగా నూనె పొలలు. ఫస్ట్ అమ్మవారికి ఎక్కేది నూనె పొలలు మాత్రమే. అమ్మవారి ముందు వెళ్ళి మేకను అమ్మవారికి అట్లా లోపలికి ఏం అలౌడ్ లేకుంటుంది, బయట మాత్రమే చేయడం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడు, మేమైతే ఇలా వీడియో చేస్తుంటే వెనకాల నుంచి వచ్చి టపా 2 కొట్టేశాను నన్నైతే. ఇక్కడ అమ్మవారికి ఇలా చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారి ముందైతే మేకనైతే కట్ చేయరండి, అంటే బయట గుడి బయట మాత్రమే కట్ చేస్తారు, లోపల కాదు. అమ్మవారికి లోపల నూనె పొరలు మాత్రమే తీసుకెళ్తారు నైవేద్యంగా. ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ ఎవరంతలో వాళ్ళు బిజీగా ఉన్నారండి. ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టుకొచ్చిన తర్వాత అదే నూనె పొరలు బోనం తీసుకెళ్ళి అమ్మవారికి అది పెట్టుకొచ్చిన తర్వాత ఆ తర్వాత మేకను తీసుకెళ్ళి మేకతో పాటు ఒక కోడిని కూడా తీసుకెళ్తారండి. కోడిని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి ముంగట బయట గుడిలో బయట సైడ్ కట్ చేస్తారండి. కట్ చేసి ఆ తర్వాత కాళ్ళు తల తీసుకెళ్ళి బయట నైవేద్యంగా బయట పెడతారు, లోపలికి అయితే అమ్మవారికి అలవలేదు. ఇలా అయితే ఇక్కడ ప్రాసెస్ అంతా ఇలా ఉంది. చిన్న వీడియో కదా, ఎక్కువగా పెద్దగా ఏం చెప్పట్లేదు, చిన్నగానే చెప్తున్నాను. ఫ్రెండ్స్, మన వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఇంకా అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా బోనాలు అయితే గుడి వరకు తీసుకెళ్ళేసాము. ఆ తర్వాత అక్కడ ఇలా అందరూ కలిసి ఆ పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి వంటలు అయితే ఇక్కడ మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు అందరూ కలిసి వంటలకు అయితే ప్రిపేర్ అయ్యారు. చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ కూడా చేసాము. అమ్మవారి దర్శనం కూడా అంత బాగుంటుంది. అమ్మవారికి మొక్కితే ఏ మొక్కినా నెరవేరుతుందంట. ఇక్కడ అంత నమ్మకం అండి. నల్లపోచమ్మ అంటే అమ్మవారిని చూస్తేనే మన కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటాయండి. అంత అమ్మవారు అంత అలంకరించుకొని అంత అందంగా ఉంటుందండి అమ్మవారు. ఇలా చూడండి. ఆ తర్వాత చిన్నగా ఇవన్నీ అయిపోయిన తర్వాత చూద్దాంలే, అక్కడ షాపింగ్ అని చిన్న షాపింగ్ ఉంది, అక్కడైతే చిన్నగా షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళాము. ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టు ఉందండి, ఇది రావి చెట్టు అంటారు. ఈ చెట్టుకి ఇక్కడ మనం మొక్కుకొని అమ్మవారి పేరు పైన మనం ఇలా ఏమైనా ముడుపు కడితే తప్పకుండా నెరవేరుతుందంట. ఇది చూడండి, అమ్మవారు చూడండి ఎంత బాగుందో. లోపల నుంచి అలౌడ్ లేదని చెప్పారు, సో నేను బయట నుంచి మాత్రమే వీడియో తీస్తున్నాను. పంతులు చెప్పాడు మీరు తీయండి, కానీ కొంచెం బయట నుంచి తీయండి, చాలా బాగా చెప్పాడు. అలాంటప్పుడు మనం బయట నుంచే తీయాలి కదా, అందుకని నేను బయట నుంచే వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.